కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. ఇప్పుడు చీరాల్లో చేనేత సదస్సు జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ చేనేతను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల చేనేత వృత్తిపైన ఆధారపడిన వల్ల అనేక మంది ఈ వృత్తి వదిలేసి కొంచెం వృత్తిలో జీవనాధారం లేక చాలామంది ఆత్మహత్యలకు కూడా ఎంతోమంది గురయ్యారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇప్పటికైనా చేనేత కార్మికులకు వాళ్ళకు అందాల్సినటువంటి అనేక పథకాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాము. కాబట్టి తమిళనాడులో మాదిరి మన చేనేత కార్మికులకు ఉచిత కరెంట్ ఏర్పాటు చేసి వాళ్ళు ప్రోత్సహించాలి. తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా మంచి ఏర్పాటు చేసి జీవనోపాధి కల్పించాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఐక్యత వర్ధిల్లాలి, చేనేత ఐక్యత వర్ధిల్లాలి, చేనేతల ఐక్యత. జిల్లాల శ్రీరాములు గారు మాట్లాడతారు. స్టార్ట్ చేయండి సార్. బీసీలలో భాగమైన చేనేతల మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాల్లో చేనేతలుగా ఉన్నారు. వారి జీవనాధారము ఈ మిల్లులు వచ్చిన తర్వాత పడిపోయినది. ఈ చేనేత మొగ్గాలకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మరి వాళ్లకు సబ్సిడీ ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకొని చేనేత మొగ్గాలను మరి చేనేత పట్టు వస్త్రాలు మరి చాలా బ్రహ్మాండంగా ప్రపంచ దేశాలలో ఖ్యాతి చెందుతున్నాయి. భారతదేశానికి మరి పేరు తెచ్చిన చేనేత మొగ్గాలు మరి చేనేత పట్టు చీరలు కానీ చేనేత పంచెలు కానీ చేనేత టవళ్ళు కానీ మరి దోమతెరలు కానీ చేనేత గాంధీ పెట్టిన మరి మొగ్గాలు ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నో లక్షలాది మంది కుటుంబ జీవనము సాగిస్తున్నారు. అటువంటి అన్ని కులాలు కూడా చేనేత మొగ్గాలు వేస్తున్నారు. ఒక్క చేనేత పద్మశాలీలే కాకుండా ముస్లిమ్స్, ఎస్సీలు, బీసీలు ప్రతి కులములో చేనేత మొగ్గాలు నేస్తున్నారు. మరి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వారిని రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత వస్త్రాల సబ్సిడీ ఇచ్చినారు, అది చాలడం లేదు. మరి ఇప్పటికైనా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారిని గమనించి వారికి ఇండ్లు కట్టించి చేనేత మొగ్గాలను ఫ్రీగా ఇచ్చి సబ్సిడీ ద్వారా నూలును ఇచ్చి మరి రంగులకు కూడా సబ్సిడీ ఇచ్చి మరి కార్యక్రమాన్ని చేనేత వారిని ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వాలు కూడా వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము కోరుతున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల తరఫున మరి ఇప్పటికైనా గమనించి వారిని వారి పిల్లల జీవన విధానాన్ని కొనేదానికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. జై చేనేత, జై చేనేత, జై చేనేత, జై చేనేత. చలో చీరాల, చలో చీరాల. స్టార్ట్ చేయండి సార్. కుల వృత్తులు నానాటికి నష్టపోతున్నారు. కుల వృత్తి చేసేవాళ్ళు మరీ ముఖ్యంగా చేనేత సోదరులు గిట్టుబాటు ధరలాక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళను వెంటనే ఆదుకొని వాళ్ళకు సబ్సిడీల రూపంగా ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘంగా కోరుకుంటున్నాం. జై బీసీ. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు చేనేత కార్మికులకు మద్దతు తెలుపుతూ బీసీ సంఘాలకు 52% రిజర్వేషన్ అమలు చేయాలని, తర్వాత చేనేత కార్మికులకు సబ్సిడీలు ఇవ్వాలి, తర్వాత జీఎస్టీని తొలగించాలి, బ్యాంకుల ద్వారా వాళ్ళకు సబ్సిడీని కల్పించాలి, వారి కార్మికులకు పాత మగ్గాలు కాకుండా వాటిని తీర్చిదిద్ది లేటెస్ట్ టెక్నాలజీ తర్వాత వాళ్ళ శారీరక శ్రమ తగ్గేటట్లుగా ప్రభుత్వం చూడాలి. అదేవిధంగా చేనేత కార్మికుల నుండే ఆ పని గురించి దాని సుఖదుఖాలు కష్టనష్టాలు తెలిసిన వారినే చేనేత కార్మికుల శాఖ మంత్రిగా అపాయింట్ చేయాలి. చేనేత కార్మిక శాఖ ఒకటి కూడా ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై హింద్. రేపు ఆదివారము అనగా 30వ తేదీ 11 నెల చీరాలలో చేనేత కార్మికుల రాష్ట్ర సదస్సు ఉంది. దీన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరుతున్నాము. దానితో పాటు ముఖ్యంగా ఏదైతే చేనేత కార్మికులు వారి యొక్క జీవన ఉపాధి చాలా తగ్గిపోయింది, వారి యొక్క జీవనోపాధి కొరకు వారిని ఆదుకోవాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి వారికి సబ్సిడీ మీద రుణాలు ఇవ్వడము మరియు చేనేత వస్త్రాలనే ప్రజలు కొనే విధంగా ప్రచార కార్యక్రమాలు చేసి వారికి సహాయం చేయడము, అదేవిధంగా
చట్టసభల్లో మరియు స్థానిక విద్యా సంస్థలలో వారికి 52% బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశాన్ని కూడా ప్రభుత్వాలు గమనించాలని, అదేవిధంగా చేనేత కార్మికుల పిల్లలను ఉచితంగా చదువుకునే విధంగా మరియు వారి కొనే నూలు వస్త్రాల మీద సబ్సిడీ ఇవ్వాలి. దాంతోపాటు చేనేత వస్త్రాల మీద 0% GST అమలు చేయాలి. GST లేకుండా చేనేత బట్టలను కానీ మరి హ్యాండ్లూమ్స్ కానీ వీళ్ళందరినీ ప్రభుత్వము గుర్తించి దాని మీద GST తీసివేయాలని కోరుతున్నాము. ముఖ్యంగా అందరం ఐక్యతగా కలిసి ఈ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని SDP తరపున మేము కూడా ఈ సదస్సుకు మద్దతు ఇస్తున్నాము. జై భారత్, జై భీమ్, జై టిపి. సమాధానం గారిని మాట్లాడవలసిందిగా మనం జరగబోయే చేనేత రాష్ట్ర సదస్సు విజయవంతం కావాలని ఈరోజు నంద్యాలలో SC ST BC మైనార్టీ సంఘం ఆధ్వర్యంలో మనం కోరుకుంటున్నాము. అంటే మన దేశ సంస్కృతికి ఈ యొక్క చిన్న అగ్గిపెట్టెలు కూడా చీర తయారు చేసే అంత గొప్పతన నైపుణ్యం ఉంది. సాధించినాము. ఆ యొక్క ఉద్యమాన్ని మనం మరీ దీన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. చేనేత సొసైటీకి రేపొద్దున జరిగిపోయే దాంట్లో డిమాండ్స్ చేనేత సొసైటీలకు బకాయి చెల్లించాలని, సొసైటీ ఎన్నికలు ఇవన్నీ సమంజసమైనవి. తర్వాత 11 వస్త్రాలు రిజర్వేషన్ అమలు చేయాలి. చేనేత వస్త్రాలపై GSTని పూర్తిగా రద్దు చేయాలి. చేనేత వాళ్లకు 5,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. పరిశ్రమకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలి. చేనేత మగ్గాలను ఆధునీకరించి శారీరక శ్రమను తగ్గించాలి. 25,000 ఆర్థిక సాయాన్ని షెడ్ మగ్గాలకు చేయాలి. ఇవన్నీ మంచి కార్యక్రమాలతో అవసరమైన మగ్గాల కార్మికుల గురించి ఒక పెద్ద సదస్సు జరుగుతుంది. ఇది నిజంగా మన అందరం దీన్ని హృదయపూర్వకంగా విజయవంతం కావాలని కోరుకుందాం. చేనేత కార్మికుల సదస్సుకు జయప్రదం చేయాల్సిందిగా నంద్యాల జిల్లా ఉండే అందరూ పద్మశాలి సంఘంతో పాటు SC ST BC మైనార్టీ సోదరులందరూ దిగ్విజయం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా చేనేత కార్మికులు ఉన్నటువంటి డిమాండ్స్ ఏమైతున్నాయో అవన్నీ కూడా ఈ సమావేశం చర్చించడం జరుగుతుంది. కాబట్టి ఆ సహేతుకునే డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించి అందుకు సంబంధించి ఒక మంత్రిత్వ శాఖలో కమిషన్ వేసి ఆ సమస్యలపై పరిష్కారం చూపాలని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలు. సోదరులారా, ఈరోజు మరి దేశంలో చేనేతలు ఆకలి చావులకు మరి పని లేక ఎంతో కష్టాలను అనుభవిస్తున్నారు. వీటికి కారణం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరిపైన ఎలాంటి దయాదాక్షిణ్యం చూపకపోవడమే మెయిన్ కారణం. స్వతంత్రం రాకపూర్వము మరి ఇప్పుడే మన సోదరులు చెప్పినారు, అగ్గిపెట్టెలో చీరను నేసి మరి ఆ తెల్లవల్లకు పంపినటువంటి ఆ జాతి మనది. మరి ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ రోజు వరకు పాత వాళ్ళు అనుకుంటుంటారు అంతటి ప్రవీణమైన వాళ్ళు చేనేతల్లో ఉన్నారు అని చెప్పేసి. మరి అన్ని కులాలలో ఆ రోజుట్లో జీవన వృత్తిగా ఈ చేనేతను మరి అనుభవించే వాళ్ళు ఈరోజు రాను రాను ఆ పని చేసే వాళ్లకు సరైన ఆదరణ లేక మరి తిండి లేక ఆకలి చావుతో మలమలమాడి మరి ఆ వృత్తి నుంచి బయటికి వెళ్ళిపోయి ఇంకొక వృత్తులు చేపట్టి బ్రతికే టైం వచ్చింది. కనుక ప్రభుత్వాలు మరి వీరికి అన్ని విధాలమైన ప్రోత్సాహాలు ఇచ్చి వీళ్ళను మరి ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము. అంతేకాదు మిత్రులారా, మరి తమిళనాడులో ఉన్నటువంటి ఆ సబ్సిడీలన్నీ కూడా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము. అక్కడ దాదాపు చేనేత మరి నేసే వాళ్లకు కనీసం 30 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు. ఇక్కడ కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు చేనేతల సమస్యలు మాట్లాడేటువంటి వాళ్ళు. మరి అట్లాంటి పరిస్థితి నిజంగా ఎందుకు వచ్చిందంటే రాజకీయ అధికారంలో మనం లేకపోవటే. మరి మనం కూడా రాజకీయ అధికారంలోకి రావాలా, మన వాటా ఏందో మనం అడగాల్సిన అవసరం ఉంది. అందుకనే మరి మీరందరూ కూడా రాజకీయ అధికారం రావడానికి ఆ ప్రచారంలో ఉండాలా. మరి మన వాళ్ళను రాజకీయ అధికారానికి సమయాతం చేయాలా. అంతేకాకుండా ఇక్కడ ఎంతమంది ఉన్నారో చేనేతలు అంత వాటా వాళ్లకు ఎమ్మెల్యేల పదవులు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి, అలాగే బీసీలకు రక్షణ చట్టం అనేది ఒకటి తీసుకురావాలా, ప్రత్యేక రక్షణ చట్టము. మరి ఈరోజు బీసీలు 52% ఉన్నారు. 52% విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వాళ్లకు అవకాశాలే లేవు. ఈరోజు మరి
కేవలం వాళ్ళు ఓట్లేసే ఒక యంత్రాలుగా మాత్రమే బీసీలు ఉంటున్నారు. మరి నిజంగా మేమంతమందిమో మాకంత వాట ఇవ్వాలా, మా ఓట్లు వినియోగించుకొని మరి మీరు అధికారంలోకి వస్తున్నారు, కానీ మమ్మల్ని అధికారంలోకి రానియడానికి మీరు అడ్డుకుంటున్నారు. అందుకే మిత్రులారా, మళ్ళీ ల్యాండ్ సీలింగ్ అనేది ఎట్లా విధించినారో, ల్యాండ్ సీలింగ్ అంటే ఒక వ్యక్తికి ఇంతే పొలం ఉండాలా, ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి ఒక చట్టం అనేది తీసుకొచ్చినారు. అలాగే ఈ రాజకీయాల్లో కూడా ఎవరు ఎంతమంది ఉండారో అంత వాట మాత్రమే వాళ్ళకు దక్కాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మనమందరం దానికి పోరాటం చేయాలని చెప్పేసి, రాజకీయ అధికారం వస్తే తప్ప బీసీల బ్రతుకులు కానీ, ఎస్సీల బ్రతుకులు కానీ, మైనార్టీల బ్రతుకులు కానీ, క్రైస్తవుల బ్రతుకులు కానీ, ఇతర హిందువుల పేదల బ్రతుకులు కానీ మారేటువంటి పరిస్థితి లేనే లేదు. మనము ఎంతకాలం ఓట్లు వేసుకుంటూ వెళ్తున్నాం కానీ వాళ్ళ దగ్గర అడుక్కుంటున్నాము, మాకు లోన్లు ఇవ్వండి, బర్రీ ఇవ్వండి, గొర్రె ఇవ్వండి అని చెప్పేసి అడుక్కుంటున్నాం. కానీ నిజంగా మనమే ఇచ్చే స్థాయిలో ఉన్నాము. కేవలం 92% మనం ఉన్నాము. 8% ఉన్నటువంటి రెడ్లు కమ్మలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ మనకు బిచ్చగాళ్ళ లెక్క చూస్తున్నారు తప్ప ఇంకొక విధంగా కాదు. అందుకే మిత్రులారా, చేనేత మరి సమస్యలపైన, చేనేతల కష్టాలపైన, చేనేతల ఇబ్బందులపైన, చేనేతలకు రావాల్సినటువంటి హక్కులపైన రేపు 30వ తారీఖు మరి చీరాల్లో పెద్ద ఎత్తున సభ జరగబోతుంది. ఆ సభకు ఇది రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి సభ. మనం చైతన్యవంతమై మన జాతులను కొడుక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జాతులను కొడుక మరి సమాయత్తం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి బీసీ సోదరులు, మైనార్టీ సోదరులు, ఎస్సీ సోదరులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. చేనేతలకు మరి అండగా నిలబడి మనం ఉన్నందుకు మీకందరికి కూడా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హలో చేనేత, చలో చీరాల. హలో చేనేత, హలో చేనేత, హలో చేనేత. జయప్రదం చేయండి చేనేతల సభను, జయప్రదం చేయండి చేనేతల సదస్సును, జయప్రదం చేయండి చేనేతల సదస్సును.